నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్. సో అన్నగారితో మనం మొదటి వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు రెండో వీడియోలో మనం అన్నగారి దగ్గర ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి, అసలు ఏ విధంగా వాటిని పెంచడం జరుగుతుంది, ఒక సామాన్యుని కూడా అందుబాటులో ఉండే విధంగా అన్నగారి దగ్గర పందెం కోళ్ళు ఉండడం జరిగింది. అసలు ఎంత రేట్లో ఉన్నాయని కూడా మనం తెలుసుకుందాం. సో అన్న నమస్తే అన్న ఇప్పుడు మన దగ్గర ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మీరు వాటిని పెంపకం ఒక చిన్న పిల్లల నుంచి ఒక పెద్ద కోడి వరకు ఏ విధంగా పెంపకం నిర్వహిస్తున్నారు? అయితే నార్మల్గా పెంపకము అని అంటే అందరిలాగా మేము ఇంక్యుబేటర్లో వేసి పిల్లలు తీయము. కోళ్ళ కిందనే పిల్లలు చేస్తాయి, కోళ్ళే తింపుతాయి. 4 నెలల పిల్లలు అయ్యే వరకు కోడి కిందనే తిరుగుతాయి. కొన్ని పిల్లలు 5 నెలల పిల్లలు అయ్యే వరకు కూడా కోళ్ళ కిందనే తిరుగుతాయి. కోడి గుడ్లకు మళ్ళీ టైం గుడ్లకు వచ్చింది అని అంటే అప్పుడు పిల్లల్ని వేరు చేయడం జరుగుతుంది. అప్పటి వరకు అసలు పిల్లల్ని తల్లిని వేరు చేయము. ఓకే, పిల్లల్ని తల్లిని వేరు చేయము. ఇక ఆ తర్వాత పిల్లలకి కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 20-25 పిల్లలకి మినిమంగా ఒక జగ్గు సపరేట్ ఒక జగ్గు పక్కకు పెట్టేసి ఆ జగ్గులో సాయంత్రం సజ్జలు నానబెట్టేసి పొద్దున పెట్టిపిస్తా కంపల్సరీ. పట్టా పిల్లలు అయితే కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటాం. పుంజు పిల్లలు అయితే, పెట్ట పిల్లలు అయితే కొంచెం కేరింగ్ తక్కువ ఉంటుంది. ఒక 2 ఎకరాల వడ్లు అయితే కంపల్సరీ ఉంచుతా. వడ్లతో పాటు దానా అంటే కామన్గా మీరు గుడ్డు బాదం అవే ఇస్తున్నారు, ఇంకా వేరే ఏమైనా ఇస్తున్నారా? గుడ్డు బాదం అనేటి జాంపులు వేసి తయారైన పుంజులకు మాత్రమే ఇస్తాము. చిన్న పిల్లలకు, అతి చిన్న పిల్లలు కొంచెం కోడి అనుకోకుండా ఇప్పుడు 2 కోళ్ళ పిల్లలు ఒక కోడికి వేసిరు అనుకో, పిల్లలు కనుక వేసినప్పుడు అట్లాంటి కోడికి ఇప్పుడు 2 కోళ్ళ పిల్లలు ఒక కోడికి వేసినప్పుడు 20 పిల్లలు ఒక కోడికి తిరుగుతాయి. అట్లాంటి పిల్లలకు కంపల్సరీ గుడ్డు ఇస్తాం, అన్ని పిల్లలకి. అన్న ఇప్పుడు మన దగ్గర ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి అసలు? నా కాడ ప్రజెంట్ అయితే ఇప్పుడు నా ఫస్ట్ బ్రీడ్ రేజాలు. రేజాల తర్వాత ఈ రేజాలు కూడా విడిగాలికి కత్తికి రెండింటికి పనిచేస్తాయి. విడిగాలి సపరేటు. ఆ పట్టెడ లైన్లో నా కాడ కోళ్ళు ఉండబట్టి ఒక 10 సంవత్సరాలు అవుతుంది ఆ పట్టెడాలు. ఈ రేజాలు అయితే ఇక నా స్టార్టింగ్ బ్రీడ్ ఇవే అనుకో, స్టార్టింగ్ బ్రీడ్ ఇవే. ప్రజెంట్గానైతే మిట్టవాటాలు, రిచ్ వాటాలు, పెరుగు క్రాసులు కూడా ఉన్నాయి. అన్న మరి ఇప్పుడు మీ ఫామ్లో మరొక సామాన్యుడు కూడా కొనుక్కునే విధంగా ఏ విధంగా ఉన్నాయి ధరలు? అయితే సామాన్యుడు కొనుక్కునే విధంగా ఎట్లున్నాయి అని అంటే ఇప్పుడు రేజా పుంజు కింద వచ్చిన పిల్లలు ఉన్నాయి. ఇవాళ రేపు వాటాలు అడుగుతారు కాబట్టి వాటం తక్కువ ఉన్నదాన్ని మనం కూడా తక్కువకి ఇచ్చేద్దాం, ఎందుకంటే దాని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టలేము. కాబట్టి వాటాలు ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే పెద్ద రేంజ్ పందాలు వేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెట్టే రేట్లే మనకు లాభాలు. చిన్న రేంజ్ కోళ్ళు లాభాలు కాదు, కాకపోతే వాటిని ఉంచుకోలేము కదా. 1 ఇయర్ తర్వాత దాన్ని బ్రీడింగ్ తీయలేము, దాన్ని మనం ఫైటింగ్ వేయము. కాబట్టి మనం ఉంచుకోవడం అవసరం లేదు. 15 నెలల వయసు వచ్చింది అంటే ఆ పుంజు మన దగ్గర ఉంటే మనకు భారమే, ఇక. బయలర్ పిల్లలు కనుక 40 రోజులకు సేలింగ్ చేయకుంటే దాన ఎట్లయితే తింటాయో, దాన వేస్టేజ్ ఎట్లా సేమ్ ఇది కూడా అంతే. కంపల్సరీ 15 నెలలకు కనుక అమ్ముడుకోకపోతే మహారాష్ట్రకు అమ్ముకునే వాళ్ళు డీలర్లు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఇచ్చేత ఉంచుకోను అసలే. మరి రేట్లు అంటే ఎట్లా, ఎంత నుంచి ఉన్నాయి? ఈ దొడ్డి మొత్తంలో ఉన్న ఈ 25 పుంజులో 30 పుంజులో ఉన్నాయి దొడ్లే. ఈ పుంజులు 4,000 నుంచి 10,000 రేంజ్ ఉన్నాయి దీంట్లో. 10,000. మీ దగ్గర 50,000 కూడా ఉన్నట్టు ఉన్నాయి. అవి ఇంకో దొడ్లు ఉన్నాయి, నువ్వు సపరేట్ చేసి స్టీల్ జాంపులు వేసిన చూసినావు అక్కడ, వాటిలో ఉన్నాయి. అవి కంసగా 20,000 నుంచి 50,000 60,000 వరకు కూడా అమ్మిన కోళ్ళు ఉన్నాయి. దాంట్లో నుంచి దగ్గర ఈ సీజన్లో ఇప్పటికే ఒక 30 పుంజులు బయటకు అమ్మిన, ఇంకొక 10 రెడీ టు ఫైట్ పట్టాలు ఏం కాదు పెద్ద 15 నెలల వయసు గల కోళ్ళు ఉన్నాయి. రెడీ టు ఫైట్ మంచి తయారులున్న కోళ్ళు ఉన్నాయి. అట్లా ఏమన్నా అమ్మేటివి ఉన్నాయా అన్న? ఉన్నాయి. మీరు వీడియోలో అవి కూడా చూపించండి, ఇవి కూడా చూపించండి. ఏవి నచ్చిన వాళ్ళు అవి తీసుకుంటారు. బ్రీడర్లు మటుకు ఇది అమ్మము. ఇట్లా ఒక 4-5 బ్రీడర్లు ఉంటాయి, అవి మాత్రం అమ్మం, కానీ మిగిలిన అన్న అమ్మేసేటి. ఓకే అన్న. సో చూసారు కదా అన్నగారు, అంటే ఒక మినిమం 4,000 నుంచి మన దగ్గర 50,000 వరకు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే కొన్ని అమ్ముడు పోయాయని కూడా అన్నగారు చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే ఒక 30 నుంచి 40 వరకు, అంతేనా? 30 నుంచి 40 వరకు మొత్తం అమ్మేసిన వాళ్ళు. అంటే ఒక 30 నుంచి 40 వరకు ఉన్నాయని అన్నగారు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఖచ్చితంగా అవి చూపిస్తా, మీరు చూడండి. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా. మీకు ఎవరైనా కావాలి అనుకుంటే కొనే ఉద్దేశం ఉంటేనే మీరు ఫోన్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే అన్నగారి దగ్గరికి మనం లేట్గా రావడం జరిగింది, అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది మిత్రం, ఏమనుకోకండి.
సో అన్నగారు ఫస్ట్ టైం మా ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలే అనమాట. ఫస్ట్ టైం మనకు అన్న సమయాన్ని కేటాయించారు. అసలు అన్న సమయం అనేది దొరకదు. ఎందుకంటే ఆయన ఫుల్ బిజీ ఉంటాడు షెడ్యూల్ అంతా. అసలు ఆ గొర్రెల పెంపకం చూసుకోవాలి, దేశీ ఆవుల పెంపకం చూసుకోవాలి, అటు క్లినిక్ రన్ చేసుకోవాలి, ఇటు పందెంకోళ్ళు ఇప్పుడైతే ఎస్పెషల్గా ఫుల్ బిజీ ఉన్నాడు. ఎందుకంటే వాటి నిర్వహణ ఏ విధంగా ఉంది మొత్తం చెక్ చేసుకోవడము చూసుకోవడం, అసలు తిందామంటేనే టైం దొరకదండి. నిజంగా చెప్తున్నా కదా, అట్లా నేను ఒక 1 డే వచ్చిన అన్నగారి దగ్గరికి అసలు వీడియో తీద్దామంటే టైం దొరకలేదు. అట్లా షెడ్యూల్ మొత్తం బిజీ అయింది. సో ఖచ్చితంగా మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను.